వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు 4 డిఏలు లేవు, ఇంక్రిమెంట్లు లేవు. సచివాలయం వ్యవస్థ పూర్తిగా సర్వేలకే పర్మనెంట్ అయిపోతుంది. దానికోసం మేము పెట్టింది దానికి ఏమైనా కావాలన్నా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటాడు DSWS. అక్కడి నుంచి కలెక్టర్ నుంచి వచ్చిన దాన్ని ఫాలో చేసేంత వరకు నా ఉద్యోగం. వాళ్ళు ఏం టీసీ తీసుకుంటారో వీసీ తీసుకుంటారో లేకపోతే మా ఇన్స్ట్రక్షన్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో పెట్టే దాన్ని మేము ఫాలో చేసే బాధ్యత మాకు అంతవరకు చేస్తాం. వాళ్ళు ఏం చెప్పింది అది మేము నోటీస్ తీసుకొస్తాం. అది ఏమైనా ఉన్నా కానీ నేను చెప్పేది ఉంటుంది. మీరు ఏమన్నా ఉన్నా కానీ అక్కడి నుంచి పైనుంచి మాకు రావాలి. చేయించొద్దండి, ఫలానా ఈ పనులు వచ్చి ఈ పని చేయించండి, ఈ పని మాత్రమే వాడండి అని ఉంటే దాన్ని మీకు ఫాలో చేసేంత వరకు నాకు మాత్రం ఈరోజు ఈ సర్వే అనేది మధ్యాహ్నానికి జరగాల్సింది. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ నాకు ఎక్కడ అఫీషియల్గా ఆర్డర్ వస్తే నేను అఫీషియల్గా లేనిది మీరు చేంజ్ మీరు ఫార్వర్డ్ చేస్తాను. GSWS జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఒక సర్క్యులర్ మన గవర్నమెంట్ విడుదల చేసింది. ఆ సర్క్యులర్కి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు 2, 3, 4 వాలంటీర్లు చేయాల్సిన పని ఒక వ్యక్తికి క్లస్టర్ మ్యాపింగ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. రేపొద్దులు ఏ సర్వే వచ్చినా కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అదే వార్డులో కూడా చాలా వరకు ఈ సర్వేలకు మేము వెళ్ళడం వల్ల సచివాలయంలో ఎవరు లేకపోవడం, అది ఇతరులు ఎవరైనా వచ్చినప్పుడు సర్వీస్ అందలేకపోవడం, వారు అసహనం పడడం, ఇది చాలా వరకు తప్పుగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇంకొకటి ఈ 60% మహిళలు ఉద్యోగాల్లో ఉన్నారు. వారికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వార్డులోకి ప్రతిసారి వాళ్ళు పోవడము, ఏదో అవమానకరంగా ఫీల్ అవ్వడము, వాళ్ళు రెస్పాన్స్ సరిగా కాకపోవడము, వాళ్ళు తిరిగి వాళ్ళు ఏదన్నా అభద్రతా భావంతో వాళ్ళు విధులకి హాజరవుతున్నారు. ఇవన్నీ తొలగించి సచివాలయంలో ఏ సర్వీస్ వచ్చినా కానీ మేము ఖచ్చితంగా మా జాబ్ చార్ట్ ప్రకారము మేము వారికి సేవలు అందిస్తాము. దాంట్లో డీవియేషన్ ఏదైనా ఉంటే మా పైన చర్య తీసుకోవచ్చు. కానీ ఈ సర్వేలు ప్రతి రోజు సర్వేకి పోవడం వల్ల సచివాలయంలో చాలా సేవలకు ఆటంకం కలుగుతుంది. మేము పోయిన ప్రతిసారి వాళ్ళు అందుబాటులో లేకపోవడము, సర్వేలు కంప్లీట్ కాకపోతే పై అధికారుల నుంచి మాకు మెమోలు, షోకాజ్ నోటీసులు అందించడం అనేది ఇది కొద్దిగా పై అధికారులు ఆలోచించవలసిందిగా కోరుతున్నాము. ఈ డోర్ టు డోర్ సర్వే అనేది పూర్తిగా తొలగించాలని కోరుతున్నాము. ఈ వ్యవస్థ పూర్తి రాష్ట్ర స్థాయిలో ఈ సర్క్యులర్ పైన వ్యతిరేకతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని కోరుతున్నాము. లైన్ డిపార్ట్మెంట్లో మాకు కావాల్సిన 4 DL పెండింగ్లో ఉన్నాయి, 2 ఇంక్రిమెంట్లు పెండింగ్లో ఉన్నాయి. ప్రమోషన్ ఛానల్ పూర్తిగా లేకపోవడం వల్ల ఇప్పటికీ దాదాపుగా 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నా కానీ మాకంటే ఇతరులు వచ్చిన వాళ్ళకు కూడా ప్రమోషన్లు వస్తున్నాయి. కానీ ఈ గ్రామవార్డు సచివాలయంలో ఉన్న ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి సెక్రటరీకి 6 ఏళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంతవరకు ప్రమోషన్ ఛానల్ చూపించలేదు, ఇస్తామని కూడా సరిగా చెప్పట్లేదు. ఇప్పటికి ఇంకా 10 ఏళ్ళ వరకు ఇలాగే ఆగి మమ్మల్ని ఎటువంటి వేరే ఉద్యోగాలు కూడా లేకోకుండా మేము ఇదే స్థాయిలో ఉండేటట్లా మమ్మల్ని చేసేటట్లు ఉన్నారని మేము అభద్రతా భావంతో మేము ఈ నిరసన తెలుపుతున్నాము. ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి దీనికి నిరసన ఈ సర్క్యులర్కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాము. వినయ్ రావాలి కదా, అదే కదా మెయిన్ మనకి అధ్యక్షుడు.